ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి మరి ముఖ్య అతిథిగా మన ఆన్మల సత్యనారాయణ గారు, సిఐ యాదగిరన్న గారు, తర్వాత అంకమ్ హాస్పిటల్, గౌతమి మహిళా వినియోగదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత స్త్రీల మహిళా ఆరోగ్య క్యాంపు తీసుకోవడం జరిగింది. ఈ క్యాంపుకు మరి మహిళా వైద్య నిపుణురాలు భానుప్రియ గారు, అంకమ్ హాస్పిటల్ భానుప్రియమ్మ గారు ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు అందరికీ కూడా వారు పరీక్షలు నిర్వహించడము, తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద చాలా క్లుప్తంగా కూడా వారు వివరించడం జరుగుతూ ఉంది. తర్వాత పెద్దలు కూడా అందరూ మాట్లాడిన విషయం ఈ క్యాంపు ద్వారా ఏంటంటే, మనకి ప్రాథమికంగా ఏ సమస్య ఉన్నా ప్రాథమికంగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదించినట్టయితే మనం సమస్యను ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి, ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుందని, ముఖ్యంగా మహిళలకి చిన్న జబ్బు చేసిన మహిళ ఒక్కరోజు పడుకున్నా కూడా ఇళ్ళంతా గందరగోళం అనే పరిస్థితి మా మహిళలకు తెలుసు. అందుకోసమని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తన ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి తన భర్తకు కానీ, తన పిల్లలకు కానీ, తన అత్తమామలకు కానీ, తన తల్లిదండ్రులను కానీ బాగా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ కాలక్రమేణా మహిళలందరూ కూడా ఏంటంటే వారి పనిలో పడి, అంటే అత్తమామ సేవలు కావచ్చు, తల్లిదండ్రుల సేవలు కావచ్చు, భర్త ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళడం కావచ్చు, పొద్దున్న ఉదయాన్నే లేచి పిల్లలు బయటికి వెళ్ళడం, చదువులకు వెళ్ళడం, ఉద్యోగాలకు వెళ్ళడం, ఇలా వెళ్ళడం ద్వారా వాళ్ళను, అంటే ప్రతి స్త్రీ కుటుంబంలో ఏమవుతుందంటే ఇవన్నీ వాళ్ళకి సర్దుబాటు చేసి వాళ్ళకి అన్ని రకాలుగా సర్ది బయటకు పంపించేసరికి అంటే తనకి ఓపిక నశిస్తుంది. చిన్న జబ్బు చేసినా ఏం చేసినా కూడా ఓన్లీ నేను పొద్దున్న నుంచి పని చేశాను కదా, ఈరోజు ఈ పని, ఈ వంట చేశాను, అది చేశాను, ఇది చేశాను, అలసిపోయాను, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే, వాళ్ళు పోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి ఒక గంట సేపు పడుకోవడము, తర్వాత రెస్ట్ ద్వారా కొద్దిగా ఫ్రీ కాగానే నాకేం జబ్బు లేదని చెప్పేసి మాది మేమే, అంటే మహిళలు నిర్ధారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది తప్పు. ఎప్పుడైనా మనకు నీరసంగా అనిపించినా కూడా ఆరోగ్యరీత్యా ఏదైనా ఒళ్ళు బాడీ పెయిన్స్ ఉన్నా, తర్వాత ఏదైనా తల తిరిగినట్టుగా అలా అనిపిస్తే, మనము ఒక్కోసారి పడుకున్నప్పుడు మన చుట్టూ మనమే తిరిగినట్టుగా ఉంటుంది. అంటే అది బీపీ, షుగరు, అంటే బీపీ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడము, ఏదైనా షుగర్ లెవెల్ ఎక్కువ తక్కువ అవ్వడము, ఇవైతే ప్రధానంగా ప్రతి వాళ్ళలో ఇది ఎక్కువ లక్షణాలు కనపడుతుంటాయి. కాబట్టి ఇంకా మహిళలకి ఈ రొమ్ము క్యాన్సర్ కానీ, తర్వాత చాలా అంటే ఇంటర్నల్ వైట్ డిశ్చార్జి, రెడ్ డిశ్చార్జ్ అవ్వడము, ఇలాంటి నడుము నొప్పి, గర్భసంచి సమస్యలు, గొంతు సమస్యలు, మెయిన్ థైరాయిడ్ని కూడా మనం అప్పుడప్పుడు అది కూడా మనకి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటుంది, థైరాయిడ్ సమస్య కూడా. కాబట్టి ఎంత చిన్న సమస్య వచ్చినా కూడా మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకున్నట్టయితే మనకి మంచి పరిష్కారము, మంచి అడ్వైజు, సలహా దొరుకుతుంది. ఆ ప్రాథమికంగానే మనకు ఉన్నటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్యాంపు ద్వారా కూడా మరి అవేర్నెస్తో పాటు ఉచితంగా భానుప్రియమ్మ గారు, అంకమ్ హాస్పిటల్ వారు మరి మనకు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సౌకర్యాలు కూడా క్యాంపుకు వారు ఇవ్వడం జరిగింది. మా గౌతమి మహిళా వినియోగదారుల సంఘం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మెడిసిన్ కూడా ఓన్లీ ఏదో చెకప్ చేసి స్లిప్ రాసి పంపించడం కాదు, తర్వాత మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంకొకటి ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాచ్మెన్ తనకి బోను, అంటే నడుములో బోను ఫ్రాక్చర్ అయినట్టుగా ఉంది, తను వాకర్ పట్టుకొని నడవలేకపోతున్నారు. మరి అంకమ్ హాస్పిటల్ వారు వారిని చూడడం కూడా జరిగింది. వారికి ఉచితంగా అంటే ఎక్స్రే కావచ్చు, తర్వాత ఇంకా దానికి సంబంధించిన ఏదైనా సరే మేము ఉచితంగా అన్నీ అందిస్తానని చెప్పేసి మరి ఆ అంకమ్ హాస్పిటల్ మేనేజింగ్ ప్రొపరేటర్ గారు జగదీష్ అన్నయ్య గారు, మరి మేడం కూడా పానమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అంటే చాలా ప్రజెంట్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న సమయంలోనే పక్కకు జరిగిన సందర్భం మేము పెడుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపులో ఇది ముఖ్యంగా ఇక్కడ వీకర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు డాక్టర్ భానుప్రియమ్మ గారు ఏదైతే చూసి రాస్తున్నారో, ఇంకేదన్నా వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు అంకమ్ హాస్పిటల్కి వెళ్తే ఇలాంటి ఫీజు తీసుకోకుండా కూడా కన్సల్ట్ ఫీజు ఏదైతే ఈ క్యాంపులో వచ్చిన వారికి మాత్రం కన్సల్ట్ ఫీజు తీసుకోకుండా కూడా
వారు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం. ధన్యవాదములు డాక్టర్ భానుప్రియమ్మ గారికి, తర్వాత అంకం గణేష్ డాక్టర్ గారికి అండ్ జగదీష్ అన్నయ్య గారికి, వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ భానుప్రియ అంకం హాస్పిటల్ నిజామాబాద్. ఈరోజు మేము అంకం హాస్పిటల్ మరియు గౌతమి వినియోగదారుల సంఘం తరఫు నుండి ఒక మహిళా క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మహిళా క్యాంపుకి సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. దీనికి మహిళా క్యాంపు పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మహిళలకు వాళ్ళ సమస్యలతో వాళ్ళు ఎంత కాలమైనా కూడా బయటకు చెప్పుకోకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బయటకు చెప్పుకోవడానికి కూడా మాట పడుతుంటారు. అందుకని మేము డైరెక్ట్గా క్యాంపు పెడితే ఏంటి అంటే, వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఈరోజు మహిళా క్యాంపుని ఇక్కడ గౌతమ్ నగర్లో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వచ్చి వారి మహిళలు వాళ్ళ సమస్యలు మాతో చెప్పుకుంటున్నారు. వారికి వాళ్ళ సమస్యలను బట్టి తగిన సలహాలు ఇస్తూ వారికి ఆరోగ్య విషయం పట్ల అవగాహన కల్పిస్తున్నాము. అట్లనే ఇక్కడికి వచ్చిన వారందరికీ మేము మా హాస్పిటల్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నాము. సో దీనికి వల్ల మనకి కొంచెం మా వంతు సహాయం చేస్తున్నామని ఆశిస్తున్నాము. వేదిక మీద ఉన్న అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా విద్య రాజేశ్వరి అక్క గారు, స్త్రీపై ఈరోజు క్యాంపులో డాక్టర్ భానుప్రియ గారు ఉచితంగా పేషెంట్లను చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మేము అంకం హాస్పిటల్ తరఫు నుండి మరియు వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు రాజేశ్వరక్క వాళ్ళ ఆధ్వర్యంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఫ్రీ క్యాంపును నిర్వహిస్తున్నాము. మేము ఉచితంగా సేవ చేయాలనే కొంత ఆలోచనలతో సేవ చేస్తున్నాము. ఇక్కడిని మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మా స్వంతమైన రామడుగు గ్రామంలో ప్రతి రెండో వారం ఆదివారం రోజున అక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాము. అదే సేవాభావంతో తాడువాయిలో ప్రతి 3వ ఆదివారం అక్కడ కూడా ఈ అంకం హాస్పిటల్ తరఫు నుండి ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని భగవంతుడు మాకు ఈ జన్మ ఇచ్చినందుకు సార్థకత చేయాలన్న సదుద్దేశంతో మేము కొంత మట్టుకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఎవరైనా బీద ప్రజలు ఉంటే వారికి ఫ్రీగానే చేయాలని ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ క్యాంపు ఎక్కడైతే నిర్వహిస్తున్నామో ఈరోజు అక్కడ ఒక వాచ్మెన్ గారు, ఆయనకు కిందపడి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అంటే తుంటి బొక్క ఇరిగినట్టున్నది. ఆయన వాకర్ పట్టుకొని నడుస్తూ ఉంటే చూసి ఏమైందంటే అడిగితే ఇట్లా నడుస్తలేదంటని చెప్తే ఆర్ఎంపీ డాక్టర్లకు కానీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపించుకున్న తర్వాత కూడా వాళ్లకు ఎటువంటి సరైన రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నారు. అక్కడ కూడా సరైన రిజల్ట్ రాకపోతే మేము చూసిన తర్వాత ఏమైందని అడిగితే పేషెంట్ నాకు ఇట్లా అయిందని చెప్పినారు. కాబట్టి నేను వాళ్ళకు వాగ్దానం ఏం చేసినానంటే, మీరు వచ్చి మా హాస్పిటల్కి రండి, నేను ఫ్రీగానే ఎక్స్రే తిప్పిస్తాను, ఫ్రీగానే మెడిసిన్స్ కూడా ఇస్తాను. కాబట్టి ఇటువంటి బీద ప్రజలు ఎవరన్నా ఉన్నా కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటంటే, ఫ్రీగా చేయగలిగే శక్తి భగవంతుడు మాకు ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రీగా చేయడానికి మేము ఎటువంటి
పేద ప్రజలకైనా చేయదలుచుకున్నామో చేస్తాము.